హాయ్ అండి, నేను మీ త్రివేణిని. ఈరోజు మా లంచ్ వచ్చేసేసి వైట్ రైస్ అండ్ మన ఆంధ్ర పప్పుచారు అండి. ఒక టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే చాలండి, నేను పప్పుచారు చేసేస్తాను. దీంట్లోకి నంచుకోవడానికి అప్పడాలు వేయించేశాను. మా హరీష్కి డీప్ ఫ్రై చేసిన కర్రీస్ కానీ అలా ఇష్టం ఉండదు, వాడు తినలేడండి. వాడే కాదు, ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసి నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉండండి. త్వరగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోండి. అంటే రసంతో కానీ మజ్జిగతో కానీ ఇలా పప్పుచారు ఇలా కొంచెం వీటితో కొంచెం తినండి. అలానే మా పెద్దబాబుకి మార్నింగ్ బాక్స్ పెట్టనండి, మధ్యాహ్నమే బాక్స్ ఇస్తాను. అంటే 11:30 ఆ 12కి వాళ్ళకి లంచ్ టైం, 12 కల్లా లంచ్ టైము. ఈలోపు నేను బాక్స్ ఇచ్చేసి వస్తాను. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం వేడివేడిగా తింటాడులే అని చెప్పేసి ఈ టైంకి పెడుతున్నానండి. చాలామంది పిల్లలు 7:30 కల్లా వెళ్ళిపోతారు, వాళ్ళకి తప్పదు బాక్స్ పెట్టేసేయాలి. దగ్గర అని చెప్పేసి నేను వెళ్ళి ఇచ్చేసి వస్తానండి. అలానే స్నాక్స్ 3కి వాళ్ళకి స్నాక్స్ ఉంటుంది, అందుకని ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను. 2 అప్పడాలు కూడా అడుగుతాడు. పప్పుచారు చేస్తే కన్ఫామ్గా అప్పడాలు కానీ వడియాలు కానీ వేస్తానని వాడికి తెలుసు. పెట్టలేదు ఏంటని చెప్పి మళ్ళీ అడుగుతాడు, అందుకని చెప్పేసి అవి కూడా ప్యాక్ చేసేసానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్